నమస్కారం. సుఖీభవకు స్వాగతం. మధుమేహం మెల్లగా చాప కింద నీరులా మొత్తం భూగోళాన్ని చుట్టేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రాను రాను మధుమేహుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ మధుమేహం తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో షుగర్ జబ్బు కట్టడికి మనమందరం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇవాళ మధుమేహానికి చక్కటి మందులు, పరీక్షలు, ఇన్సులిన్ ఇలా అన్ని అందుబాటులో ఉన్నాయి. అయితే అవి అందరికీ అందుతున్నాయా? అందరూ వాటిని వినియోగించుకోగలుగుతున్నారా అంటే లేదనేదే సమాధానం. డయాబెటీస్ కేర్ అనేది చాలా మందికి ఇంకా సుదూరంగానే ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో సామాజిక సమస్యగా పరిణమించిన మధుమేహానికి కళ్లెం వేసే మార్గాలు, కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను ఉపద్రవం. దీనికి పేరులోనే తీపి. ఒకసారి షుగర్ జబ్బున బారిన పడితే ఇక జీవితమంతా చేదే. తల నుంచి కాలి గోటి దాకా శరీరం మొత్తాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. అందుకే మధుమేహం అంటేనే నేడు ప్రపంచం ఉలిక్కిపడుతోంది. డయాబెటీస్ క్యాపిటల్గా మారుతోన్న మన దేశంలో మధుమేహం ఇప్పటికే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ తీపి జబ్బు తన పంజాను విసురుతోంది. షుగర్ జబ్బుతో ఉన్న పెద్ద చిక్కేమిటంటే నిత్యం మందులు, ఇన్సులిన్ వాడుతూ దీన్ని అదుపులో ఉంచుకోవటమే గాని ఇప్పటిదాకా దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే షుగర్ జబ్బు గురించి మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. మధుమేహంపై అవగాహన పెంచుకొని జీవనశైలి, అలవాట్లు, ఆహార నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ జబ్బుపై విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటారు డాక్టర్లు. మనం తరచూ డయాబెటీస్ పేషెంట్స్కి డైట్ గురించి, వ్యాయామం గురించి మరియు మందుల గురించి ఎక్కువ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. కానీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి చాలా మానసిక ఒత్తిడి కూడా తరచూ అనుభవిస్తూ ఉంటారు. దాన్నే డయాబెటీస్ డిస్ట్రెస్ అని చెప్పుకోవాలి. సో ఎవరెవరు డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వగలిగితే తప్పకుండా మనం డిసీజ్ ఆ కండిషన్ని అధిగమించడానికి తోడ్పడడానికి సహకరించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి ఇన్సులిన్ అనేది తరచూ లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇన్సులిన్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. సో స్కూల్లో టీచర్స్కి, సపోర్ట్ స్టాఫ్కి మన డయాబెటీస్ యొక్క కండిషన్ గురించి వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు కూడా సపోర్ట్ చేసి పిల్లల యొక్క షుగర్స్ లెవెల్స్ మంచిగా కంట్రోల్ పెట్టుకోవడానికి తోడ్పడడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి లో షుగర్ అయ్యే ప్రమాదం మనం తరచూ చూస్తూ ఉంటాం. కొన్ని మందుల వల్ల, ఎస్పెషల్లీ ఇన్సులిన్ లేదా సల్ఫనిల్ యూరియా లాంటి మందుల వల్ల లో షుగర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో వర్క్ ప్లేస్లో ఎవరెవరు డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క కండిషన్ తోటి ఉద్యోగులకి కానీ, యాజమాన్యం కానీ తెలియటం వల్ల ఎప్పుడైనా ప్రమాదవశాత్తు హైపోగ్లైసిమియా ఉంటే వాళ్ళకి వెంటనే ఇమీడియట్గా రిలీఫ్ ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఆ హైపోగ్లైసిమియా నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు చాలా మానసిక ఒత్తిడి కూడా అనుభవిస్తూ ఉంటారు. సో ఎవరెవరికి డయాబెటీస్ ఉందో వాళ్ళకి వర్క్ ప్లేస్ కానీ, అదేవిధంగా పిల్లలు వాళ్ళు చదువుతున్న స్కూల్లో కానీ వాళ్ళ యొక్క కండిషన్ గురించి బయట షేర్ చేసుకోవటం వల్ల సపోర్ట్ సిస్టమ్ ఉండటం జరుగుతుంది. దీనివల్ల వర్క్ ప్లేస్లో పని యొక్క ఒత్తిడి కూడా తగ్గించడంకి అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళ యొక్క డయాబెటీస్ యొక్క కంట్రోల్ మేలుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి 21 వయసులోనే, అదేవిధంగా కొంతమంది పిల్లలకు కూడా టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రధానమైన కారణం ఏంటంటే మన జీవనశైలిలో చాలా మార్పు రావటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల, జంక్ ఫుడ్స్ మరియు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, రోజు వ్యాయామం చేయకపోవటం వల్ల చైల్డ్హుడ్ ఒబిసిటీ మరియు అంటే ఊబకాయం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల 40 సంవత్సరాల తర్వాత రావాల్సిన డయాబెటీస్ చిన్న వయసులోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీటితో పాటు అర్బనైజేషన్ వల్ల ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ వంటి ప్రభావం ఉండటం వల్ల కూడా డయాబెటీస్ అనేది కొంచెం చిన్న వయసులోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో జెనెటిక్ హిస్టరీ కాకుండా లైఫ్ స్టైల్, వ్యవహార శైలి మారటం వల్ల, ఊబకాయం పెరగటం వల్ల కూడా డయాబెటీస్ చిన్న వయసులోనే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. షుగర్, డయాబెటీస్, మధుమేహం పేర్లు వేరే కావచ్చు, కానీ సమస్య మాత్రం ఒకటే. అది రక్తంలో గ్లూకోజు శాతం అమాంతం పెరిగిపోవటం. రక్తంలో గ్లూకోజు శాతాన్ని నియంత్రించాల్సిన కీలకమైన హార్మోన్ ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాకపోవటం, ఉన్న ఇన్సులిన్ సరిగా ఉపయోగపడకపోవటంతో ఇలాంటి దుస్థితి ఎదురవుతూ ఉంటుంది. షుగర్ బారిన పడటానికి
వంశపారంపర్యత మొదలుకొని అధిక బరువు, స్థూలకాయం, ఇన్సులిన్ నిరోధకత, హై బీపీ, కొలెస్ట్రాల్, బద్ధకపు జీవనశైలి, శారీరక వ్యాయామం లేకపోవటం, ఇలా మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. ఒంట్లో షుగర్ జబ్బు తిష్ట వేసుకునే క్రమంలో మనకు అతిగా దప్పిక వేయటం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, అతిగా ఆకలి వేయటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్న తొలినాళ్లలోనే మనం డాక్టర్ని సంప్రదించి షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. టైప్ 2 డయాబెటీస్ అతి ముఖ్యంగా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు తప్పకుండా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం షుగర్ చెక్ చేసుకోవడం తప్పనిసరి. వీటితో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోవటం వల్ల కూడా, బరువు అత్యధికంగా పెరగటం వల్ల కూడా షుగర్ అనేది రిస్క్ ఎక్కువగా ఉంటుంది. షుగర్తో పాటు బీపీ మరియు కొలెస్ట్రాల్ సంబంధించిన ఇబ్బందులు కూడా తరచూ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందువలన మనం ఒక క్రమశిక్షణ మన లైఫ్లో పాటించగలిగితే, మన బరువు అదుపులో పెట్టుకోగలిగితే చాలా వరకు డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ డయాబెటీస్ వస్తే తప్పకుండా మందులు వాడి ఆ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవటం జరుగుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అనేది చాలా ముఖ్యమండి. ఒక ఇంట్లో అమ్మ నాన్నకి షుగర్ ఉంటే పిల్లలకి వాళ్ళు పెద్ద అయినప్పుడు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి 100% వాళ్ళకి తప్పకుండా షుగర్ వస్తుందని చెప్పడానికి లేదు, కానీ వాళ్ళ యొక్క రిస్క్ మిగతా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువలన వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు పాటించగలిగితే, ప్రతిరోజు అరగంట సేపు వ్యాయామం చేసి మంచి ఆహారం తీసుకుని బరువు పెరగకుండా ఉండగలిగితే వాళ్ళు షుగర్ రాకుండా, ఒకవేళ వచ్చినా దాని యొక్క షుగర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గించవచ్చు. తరచూ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు చేసే తప్పులు ఏంటంటే, మొదటి 10 సంవత్సరాలు డయాబెటీస్ని బాగా నెగ్లెక్ట్ చేస్తారు. కానీ పరిశోధనలో తేలింది ఏంటంటే, మొదటి 5 నుంచి 10 సంవత్సరాలు మీ షుగర్ లెవెల్స్ ఎంత కంట్రోల్లో ఉన్నాయో మీకు లాంగ్ టర్మ్ డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్ రిస్క్ బాగా తగ్గించే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే మైక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని చెప్పుకోవాలి. ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో గుండెకి సంబంధించి జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ మరియు కాళ్ళకి గ్యాంగ్రీన్ వంటి తరచూ చూస్తూ ఉంటాం. డయాబెటీస్తో పాటు తరచూ మిగతా ఆరోగ్య సమస్యలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో చెప్పాలంటే హైపర్ టెన్షన్ మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు. ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి హార్ట్కి సంబంధించి లేదా బ్రెయిన్ స్ట్రోక్ యొక్క రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల డయాబెటీస్ కంట్రోల్తో పాటు బీపీ కంట్రోల్ మరియు కొలెస్ట్రాల్ కంట్రోల్ కూడా బాగా చేసుకోగలిగితే కార్డియోవాస్కులర్ రిస్క్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్, అదేవిధంగా కాలుకి గ్యాంగ్రీన్ వచ్చే రిస్క్ మనం బాగా తగ్గించుకునే అవకాశం ఉంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఆహార నియమాలు, వ్యాయామాలతో పాటు మందుల వాడకం కూడా తప్పనిసరి. అయితే మనలో చాలా మంది మందుల విషయానికి వచ్చేసరికి ఖరీదైన మందుల వాడకానికి మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి షుగర్ జబ్బును కట్టడి చేయడానికి ఖరీదైన మందులనే వాడాల్సిన అవసరం లేదు. సాధారణ మందులు సరిపోతాయని చెబుతారు నిపుణులు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షల్లో షుగర్ జబ్బు ఉందని తేలగానే మనలో చాలామంది మిన్ను విరిగి మీద పడ్డట్టుగా ఆందోళన చెందుతూ ఉంటారు. జీవితం ముగిసిపోయిందని అనుకుంటారు. నిజానికి మధుమేహం అనేది ఒక జీవనశైలి జబ్బు మాత్రమే. శాశ్వత చికిత్స లేకపోవచ్చు, కానీ మందులు మింగుతూ ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఈ జీవితకాలపు జబ్బుతో ఎలాంటి సమస్యలు లేకుండా నిశ్చింతగా జీవనం సాగించవచ్చు. అయితే మధుమేహం స్వతహాగా వ్యాధి కాకపోవచ్చు, కానీ మరెన్నో వ్యాధుల్ని తెచ్చిపెట్టే ఒక రుగ్మత. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలి పాదాల నుంచి కళ్ళ దాకా అనేక అవయవాల్ని చాప కింద నీరులా కబళించేస్తుంది. కంటి చూపు, కాలి పాదాలు, రక్తనాళాల గోడలు, నాడీ వ్యవస్థ, కిడ్నీలు, గుండె, మెదడు, ఇలా ప్రతి అవయవము షుగర్ దాడికి బలవుతుంది. ఈ ఉపద్రవాల్ని, ఇంజెక్షన్ల తాకిడిని నివారించుకునేందుకు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెబుతారు డాక్టర్లు. ముందుగా షుగర్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించి షుగర్కి సంబంధించి మందులు వేసుకోగలిగితే మీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. ఎవరెవరికి షుగర్ ఉంది, వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే దాని యొక్క ప్రభావం అనేక ఆర్గాన్స్ మీద పడి అనేక కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్కంట్రోల్ డయాబెటీస్ వచ్చే కాంప్లికేషన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే మైక్రోవాస్కులర్ మరియు మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని చెప్తాము. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోకు, అదేవిధంగా కాలుకు గ్యాంగ్రీన్ లాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం.
మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కళ్ళు, నరాలు మరియు కిడ్నీ మీద ప్రభావం పడటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, న్యూరోపతి మరియు రెటినోపతి లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ డయాబెటీస్ యొక్క కంట్రోల్ ఎక్కువ సంవత్సరాలు కంట్రోల్లో లేకపోతే వాళ్ళకి ఈ డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువలన మీరు ఒకవేళ షుగర్ వెంటనే నిర్ధారించబడితే తప్పకుండా మందులు క్రమంగా వాడి మీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఈ కాంప్లికేషన్స్ అనేది మీరు అధికంగా తగ్గించవచ్చు. ఒకవేళ షుగర్ వచ్చిన వెంటనే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షుగర్కి అనేక మందులు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ మందులు క్రమంగా వాడగలిగితే మీకు తప్పకుండా షుగర్ అనేది కంట్రోల్లో ఉండి దాని యొక్క కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ యొక్క వచ్చే కొత్త మందుల గురించి మాట్లాడుకోవాలంటే SGLT2 ఇన్హిబిటర్స్ మరియు GLP-1 అగోనిస్ట్ అని చెప్తాము. అనేక పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ SGLT2 ఇన్హిబిటర్స్ వలన లాంగ్ టర్మ్లో డయాబెటీస్ యొక్క కిడ్నీ మరియు హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ శాతం తగ్గించవచ్చు అని తెలిసింది. అందువల్ల ఎవరెవరికి డయాబెటీస్ యొక్క హార్ట్ కండిషన్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్తో బాధపడుతున్నారు అంటే డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, ఒబిసిటీ అంటే ఊబకాయం లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ SGLT2 ఇన్హిబిటర్స్ లాంటి మందులు ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క డయాబెటీస్ కంట్రోల్తో పాటు డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ కూడా బాగా తగ్గించే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా కిడ్నీ మరియు గుండె సంబంధించిన జబ్బులు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న మందులు ఏంటంటే GLP-1 అగోనిస్ట్. ఎస్పెషలీ ఈ ప్రస్తుత కాలంలో షుగర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒబిసిటీ అంటే అత్యధికంగా బరువు ఉండటం. బరువు ఎక్కువ ఉండటం వల్ల లేట్ వయసులో రావాల్సిన డయాబెటీస్ అనేది చిన్న వయసులోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందువలన చాలా పరిశోధనలు బరువు తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా GLP-1 అగోనిస్ట్ అనే మందులు కనిపెట్టడం జరిగింది. ఈ GLP-1 అగోనిస్ట్ వాటి యొక్క మెయిన్ యాక్షన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మీ యొక్క ఆకలి తగ్గిస్తాయి. దీనివల్ల మీరు తీసుకునే ఆహారం యొక్క పోర్షన్ బాగా తగ్గిపోతుంది. దీనివల్ల మీరు బరువు తగ్గగలుగుతారు. అందువల్ల దానివల్ల మీకు షుగర్ బాగా కంట్రోల్ ఉంటుంది. సో ఎవరైనా మార్బిడ్ ఒబిసిటీ అంటే అత్యధికంగా బరువు ఉన్నారో వాళ్ళకి ఈ GLP-1 అగోనిస్ట్ ఇంజెక్షన్ ద్వారా కానీ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ ప్రిస్క్రైబ్ చేయగలిగితే వాళ్ళు 15 to 20% వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. దానివల్ల మీ షుగర్ లెవెల్స్ బాగా మంచి కంట్రోల్ వస్తాయి. లాంగ్ టర్మ్లో డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్ రిస్క్ కూడా బాగా తగ్గుతాయి. మన సమాజంలో కొన్ని కుటుంబాల్లో మధుమేహం అనేది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో అమ్మా నాన్నలకు షుగర్ జబ్బు ఉంటే పిల్లలకు షుగర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇలాంటప్పుడు తరచుగా షుగర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ ఉన్న వాళ్లే కాదు, 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తరచుగా గ్లూకోజు పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో గ్లూకోజు శాతం 100కి పైన ఉంటున్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గ్లూకోజు 100కు పైన ఉండటం అనేది ప్రీ డయాబెటిక్ స్టేజీని సూచిస్తుంది, ముందస్తు మధుమేహం అన్నమాట. ఈ దశలో మనం మేల్కొని ఆహార నియమాలను మార్చుకొని నిత్యం వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకుంటే షుగర్ జబ్బుని చాలా కాలం పాటు వాయిదా వేసుకోవచ్చు. డయాబెటీస్ నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో చెప్పాలంటే ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్, HbA1c మరియు 75 గ్రామ్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే 75 గ్రామ్ OGTT అని చెప్తాము. ఎవరికైనా ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ 126 కన్నా ఎక్కువ ఉన్నా, HbA1c అంటే 3 months యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అని అంటాం, అది 6.5 కన్నా ఎక్కువ ఉన్నా, 75 గ్రామ్స్ గ్లూకోజ్ తీసుకుని 2 గంటల తర్వాత షుగర్ పరీక్షిస్తే అది 200 కన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళకి డయాబెటీస్ ఉందని చెప్తాం. ఒకసారి డయాబెటీస్ డయాగ్నోస్ అయిన వెంటనే మీరు కరెక్ట్గా ట్యాబ్లెట్స్ వాడితే మీ షుగర్ వెంటనే కంట్రోల్లో తీసుకురాగలుగుతారు. కొంతమందికి ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ ఉంటుంది. ప్రీ డయాబెటీస్ అని అంటే డయాబెటీస్ యొక్క ఫస్ట్ స్టేజ్ అనమాట. వీళ్ళకి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ 100 నుంచి 126 మధ్యలో ఉంటుంది. HbA1c అనేది 5.7 నుంచి 6.5 మధ్యలో ఉంటుంది. 75 గ్రామ్ ఓరల్ గ్లూకోజ్ తీసుకున్న తర్వాత 2 గంటల తర్వాత చెక్ చేసిన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 140 నుంచి 200 దాకా ఉంటుంది. ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది ఒక అలారం, అంటే వీళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు వెంటనే సరైన లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలిగితే వాళ్ళు డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ముందుగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఆహార శైలి యొక్క మార్పులు చేసుకోవటం, క్రమంగా ప్రతిరోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కొంచెం బరువు తగ్గి తప్పకుండా ప్రీ డయాబెటీస్ని కూడా రివర్స్ చేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు
స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ప్రతి సంవత్సరం షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ డయాబెటీస్గా కన్వర్ట్ అయితే వెంటనే మందులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయులు ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ అనేది మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అనేది 60% దాకా ఉంటుంది. కానీ ఒక నార్మల్ డైట్లో చెప్పాలంటే కార్బోహైడ్రేట్ పోర్షన్ 40% కన్నా ఎక్కువ ఉండటం మంచిది కాదు. సో మీరు తీసుకున్న కార్బోహైడ్రేట్ కంటెంట్ అంటే రైస్, చపాతీ లాంటివి వాటి యొక్క పోర్షన్ మీరు తగ్గించగలిగి ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటి కన్స్యూమ్ చేసుకోగలిగితే మీరు మీ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో చాలా చాలా అనేక రకాల డైట్ల గురించి కూడా మనం వింటూ ఉన్నాం. లో కార్బ్ డైట్ అని, కీటో డైట్ అని. సో ఎలాంటి డైట్ పాటించినా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, ఎలాంటి డైట్ పాటించినా కూడా మీరు వెయిట్ లాస్ అవ్వగలిగితే తప్పకుండా మీ షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది. కాకపోతే కొన్ని డైట్స్ కొన్ని పేషెంట్స్కి సూట్ అవ్వవు. ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్ మరియు లాంగ్ టర్మ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరెవరు ఇన్సులిన్ మీద ఉన్నారో వాళ్ళు కీటో డైట్ లాంటివి పాటించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళ బాడీలో కీటోన్ లెవెల్స్ పెరిగి డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే కాంప్లికేషన్తో అడ్మిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అందువలన నేను తరచూ నా పేషెంట్స్కి నేను సూచించేది ఏంటంటే మీరు రెగ్యులర్ డైటే తీసుకోమని చెప్తాను. కానీ మీరు తీసుకున్న పోర్షన్ ఏదుందో అది బాగా కంట్రోల్ చేసుకోగలిగితే మనం కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్ కంటెంట్ పెంచి ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోగలిగితే మీ బరువు తగ్గి షుగర్ కంట్రోల్ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడచ్చు. అలాగే మధుమేహాన్ని సైతం తొలి దశలోనే పసిగడితే చాలా వరకు దానికి అడ్డుకట్ట వేయచ్చు. 25 ఏళ్ల వయసు నుంచే మధుమేహ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా ఆహార వ్యాయామాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాలని చెబుతారు డాక్టర్లు. మధుమేహ కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. ఆధునిక వైద్యంలో ఇవాళ మధుమేహానికి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఓవైపు మందులు మింగుతూ మరోవైపు చక్కటి ఆహార నియమాలను పాటిస్తూ నిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవటం ద్వారా మధుమేహంతో ఎలాంటి ప్రమాదం లేకుండా నిశ్చింతగా సహజీవనం చేయొచ్చు. అయితే రక్తంలో గ్లూకోజు తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయన్న విషయాన్ని తరచూ పరీక్షల సాయంతో తెలుసుకుంటూ ఉండాలి. మధుమేహులు ప్రతి ఒక్కరూ ABC సూత్రాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. A అంటే A1C, B అంటే బ్లడ్ ప్రెషర్, C అంటే కొలెస్ట్రాల్. ఈ 3 పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే షుగర్ జబ్బు నియంత్రణలో ఉందా, అదుపు తప్పుతోందా, ఇతరత్రా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అన్న విషయం మనకు తెలుస్తుంది. బరువు విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు షుగర్ని నియంత్రణలో ఉంచుకోవటం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు తప్పనిసరిగా బరువును అదుపులో ఉంచుకోవాలి. ఒకసారి మీకు షుగర్ నిర్ధారించబడిన తర్వాత వెంటనే మీరు మీ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందండి. డయాబెటీస్కి అనేక మందులు ఉన్నాయండి. ఇంతకుముందు డయాబెటీస్కి 1-2 మందులే ఉన్నాయి. ఇప్పుడు చాలా మందులు ఉన్నాయి మార్కెట్లో. మీకు సరైన మందులు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అవి క్రమంగా వేసుకోవటం వల్ల మీ షుగర్ తగ్గించుకునే అవకాశం ఉంది. మనం డయాబెటీస్ యొక్క మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా మార్పులు వచ్చాయని చెప్పుకోవాలి. ఇప్పుడు అనేక కొత్త మందులు రావటం వల్ల మీరు డయాబెటీస్ని చాలా బాగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. కంట్రోల్ చేసుకోవటమే కాదు, లో షుగర్ అనే ప్రాబ్లం, అడ్వర్స్ ఎఫెక్ట్ కానీ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు కూడా ఉండటం వల్ల మీరు డయాబెటీస్ కంట్రోల్ కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ముందుగా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్లో మార్పులు తీసుకోగలిగితే మీరు తప్పకుండా బరువు తగ్గగలుగుతారు. ఎప్పుడైతే మీరు బరువు తగ్గారో మీ షుగర్ కంట్రోల్ కూడా చాలా బాగా ఉంటుంది. వీటితో పాటు డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు క్రమంగా మందులు వాడాలి. ఏ రోజు మిస్ అవ్వకుండా మీరు క్రమంగా మందులు వాడి ఒక గ్లూకోమీటర్ మీ దగ్గర పెట్టుకుని మీకు మీరు షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉంటే మీ షుగర్ యొక్క లెవెల్స్ ఎంత ఉన్నాయో కూడా మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు డయాబెటీస్తో బాధపడుతున్నప్పుడు ఒక డిసిప్లిన్ అనేది మీకు తెలియకుండా మీరు నేర్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీ షుగర్ కంట్రోల్స్ మంచి కంట్రోల్ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు డయాబెటీస్ అనేది ప్రోగ్రెసివ్ కండిషన్. అంటే సంవత్సరాలు పెరిగే కొద్దీ ఎక్కువ మందులు కూడా అవసరం పడతాయి. సో అందువల్ల మీరు టైంకి మీ డాక్టర్తో ఫాలో అప్ అవ్వగలిగితే మీ యొక్క షుగర్ రిపోర్ట్ బట్టి మందుల్లో మార్పులు చేయటం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ సంవత్సరాలు మీ షుగర్ కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. ఇందువల్ల
మీకు డయాబెటీస్ ఒక కాంప్లికేషన్స్ రాకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. చికిత్స కన్నా నివారణ మేలన్నది వైద్య శాస్త్రంలో తిరుగులేని నానుడి. షుగర్ జబ్బు విషయంలో ఇది 100% వాస్తవం. నిజానికి మధుమేహం అనేది జీవనశైలి జబ్బు. గతి తప్పిన ఆహారపు అలవాట్లు, కనుమరుగైన శారీరక శ్రమ, శృతిమించిన ఒత్తిళ్లు, ఆందోళనలు వెరసి గజిబిజిగా మారిన జీవనశైలి పుణ్యమాని ఈ తీపి జబ్బు మనపై పంజా విసురుతోంది. తినే ఆహారం, చేసే వ్యాయామం, ఒత్తిళ్ల విషయంలో కాస్తంత జాగ్రత్త పడితే షుగర్ జబ్బుకు మనం చక్కగా కళ్ళెం వేయొచ్చు. ఇప్పటికే కుటుంబంలో షుగర్ బాధితులు ఉంటే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో షుగర్ 100 దాటినా 110కి చేరువైనా షుగర్ ముప్పు పొంచి ఉందని గుర్తించాలి. కనీసం ఈ దశలో జాగ్రత్తలు తీసుకున్నా కొన్నేళ్ల పాటు మనం షుగర్ జబ్బుని వాయిదా వేసుకోవచ్చు. మన సమాజంలో మధుమేహాల సంఖ్య ముందు ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య పరిశోధనా మండలి గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహం విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పొరపాట్లకు, అశ్రద్ధకు తావివ్వకుండా మందులు, ఆహారం, వ్యాయామాలు, పరీక్షల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో మనకే కాదు, మన కుటుంబానికి, మన సమాజానికి మేలు చేసినట్లు అవుతుంది.